ఆసక్తికరమైన ప్రార్థన. మీరు అనొచ్చు, అదేంటండి ప్రభువుని నమ్ముకున్నాక దేవుడే కదా మనకు అన్నీ ఇవ్వాలి, దేవుడే అన్నీ ఇస్తాడు, కానీ దేవుడికంటూ నీ మీద ఒక ఆలోచన ఉందని, ఆయనకు కూడా నీ మీద ఒక కోరిక లేదంటే ఒక ఆశ కలిగి ఉన్నాడన్నది గుర్తెరగాల్సిన అవసరత ఎంతైనా నీకున్నదన్నదే దేవుని మాట. చూడండి, మనకి ప్రతి వస్తువు మీద, ప్రతి పరికరం మీద ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. ఏమని? ఇది ఇలా ఉంటే నాకు బాగుంటుందని. అలాగనే నీవు చేసే ప్రార్థన దేవుడు సంతోషించి ఏమండి నీవు అనుకున్న దానిని స్థిరపరుస్తాడు. ఏమైనా స్థిరపరిచేలా నీ ప్రవర్తన ఉండాలన్నది దేవుని సొంత మాట. ఏదో చేయట్లేదనో లేదా చేసేది ఇంకా బాగా చేయమనో ఇట్లాంటి మాటలు కాదు, కానీ చేసేది ఆయన స్థిరపరిచే రీతిగా ఉంటే సార్. స్తోత్రం.